ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అలాగే రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనం చేసుకోవాలి అంటే ఏ రోజుల్లో లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు, ఆ లెటర్స్ ని ఎప్పుడు తిరుమలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మే నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారా, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నరసింహ గారు ఆర్టీసీ బస్ టికెట్స్ పై 300 రూపీస్ దర్శనం రిలీజ్ చేశారా అని అడుగుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామి వారి దర్శనం టికెట్స్ ను కావచ్చు 2024 డిసెంబర్ నెల నుంచి టీటీడీ వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ టికెట్స్ ఏవి కూడా టీటీడీ వారు రిలీజ్ చేయట్లేదు. అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు, మ్యామ్ అంగ ప్రేక్షణం కోసం ఓన్లీ జెంట్స్ కే అలో చేస్తున్నారా, ప్లీజ్ చెప్పగలరు అని అడుగుతున్నారు. అంగ ప్రేక్షణం సేవకి కేవలం జెంట్స్ అంటే మగవారిని మాత్రమే అలో చేయట్లేదండి. అందరూ కూడా అంటే 12 సంవత్సరాల పైబడిన ఎవరైనా కూడా అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఈ అంగ ప్రేక్షణం సేవలో పాల్గొనవచ్చు. అంటే అబౌట్ 12 years వాళ్ళు ఎవరైనా అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకుని సేవలో పాల్గొనవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ కృష్ణ గారు, ఓం నమో వెంకటేశాయ. నమస్తే లక్ష్మి గారు, ఒక మొబైల్లో ఎన్ని శ్రీవాణి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు తెలియజేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అయిన తిరుపతి బాలాజీ.ఏపీ.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అయితే 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక లాగిన్ లో అంటే ఒక యూజర్ ఐడి లాగిన్ అయి ఒక్కసారికి 9 మందికి బుక్ చేసుకోవచ్చు. అదే కరెంట్ డే డొనేషన్ కింద ప్రస్తుతం ఏ రోజుకు ఆ రోజు రిలీజ్ చేస్తున్న 800 శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక లాగిన్ లో కేవలం 4 మాత్రమే బుక్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ ఈశ్వరి గారు, హాయ్ అండి, మే మంత్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండి, మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చేస్తారా అని అడుగుతున్నారు. మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ముందుగా ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఇక ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఈ ఆర్జిత సేవల్ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇంకా ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక తిరుమల అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. తిరుమల తిరుపతి అకామిడేషన్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ ని ఈ తేదీలో రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శ్రీ ఫ్యామిలీ కార్నర్ గారు, నమస్తే అండి, సుపదం 300 రూపీస్ దర్శనం ఎమ్మెల్యే లెటర్ ముందు రోజే జేఈఓ ఆఫీస్ లో ఇవ్వాలా, అదే రోజు పొద్దున ఇస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. ముందుగా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా 2 రకాల దర్శనం చేసుకోవచ్చు. ఒకటి బ్రేక్ దర్శనం, 2 300 రూపీస్ దర్శనం. బ్రేక్ దర్శనం కొరకు మీరు లెటర్ కన్నా తీసుకొని ఉంటే ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకున్నారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల
లోపు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 15వ తేదీ బ్రేక్ దర్శనంకి లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఆ ముందు రోజు అనగా మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కల్లా మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ సబ్మిట్ చేయాలి. లేదు 300 రూపాయల దర్శనంకి మీరు లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకున్నారో అదే రోజు ఉదయం తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో లెటర్ సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 15వ తేదీకి 300 రూపీస్ దర్శనంకి లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఆ లెటర్ ని మార్చి 15వ తేదీ ఉదయం తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. అంటే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, బ్రేక్ దర్శనం అయితే ముందు రోజు మధ్యాహ్నం లోపు లెటర్ సబ్మిట్ చేయాలి. 300 రూపీస్ దర్శనంకి అయితే సేమ్ డే లెటర్ సబ్మిట్ చేయాలి. అయితే సోమవారం మంగళవారం ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. బుధవారం గురువారం ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ ద్వారా 300 రూపీస్ దర్శనం కల్పిస్తారు. ఇక ఆదివారం మంగళవారం బుధవారం గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం అలో చేస్తారు. సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనం అలో చేస్తారు. సో మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనం ఆ 300 రూపీస్ దర్శనం చేసుకోవాలి అనుకున్నారో దీనిని గమనించుకొని ఆ లెటర్స్ తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ జస్ట్ వాచ్ లాక్స్ గారు ఓం నమో వెంకటేశాయ హౌ టు సీ ఎస్ఎస్డి టోకన్స్ లైవ్ స్టేటస్ ఇన్ వెబ్సైట్ అని అడుగుతున్నారు. తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కి సంబంధించిన లైవ్ స్టేటస్ ని మీరు వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలి అంటే టిటిడి అఫీషియల్ వెబ్సైట్ అంటే తిరుమల.org అనే అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ స్లాటెడ్ సర్వర్ దర్శన్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ దగ్గర ఎస్ఎస్డి టోకన్స్ కి సంబంధించిన లైవ్ స్టేటస్ అనేది ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ మొబైల్లో వాట్సాప్ ద్వారా చాలా సింపుల్ గా ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా మీ మొబైల్లో వాట్సాప్ లో చాలా సింపుల్ గా ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9553000009 ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకొని ఆ నెంబర్ కి వాట్సాప్ లో జస్ట్ హాయ్ అని సెండ్ చేశారు అంటే మీకు ఒక రిప్లై అనేది వస్తుంది. ఆ రిప్లై పై మీరు జస్ట్ అలా ట్యాప్ చేసుకొని సెలెక్ట్ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు వాట్సాప్ గవర్నెన్స్ లో అందుబాటులో ఉన్న సేవలన్నీ కూడా చూపిస్తాయి. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని టిటిడి టెంపుల్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న వెంటనే తిరుమల టెంపుల్ సర్వీసెస్ కి సంబంధించి అందుబాటులో ఉన్న సేవలన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఆ సేవల్లో స్లాటెడ్ సర్వర్ దర్శన్ లైవ్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న వెంటనే మీకు రిప్లై గా ఓపెన్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓపెన్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే ఇన్పుట్ డేటా లొకేషన్ అనే 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇన్పుట్ డేటా అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసుకొని మీరు ఏ తేదీలో అయితే ఆ స్టేటస్ ని చెక్ చేస్తున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేశారు అంటే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి శ్రీవారి మెట్టు టోకన్స్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎస్ఎస్డి టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ఎస్డి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన టోకన్స్ స్టేటస్ ని చెక్ చేసుకోవాలి అంటే శ్రీవారి మెట్టు మార్గం అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ 2 లొకేషన్స్ లో దేనికి సంబంధించిన స్టేటస్ చెక్ చేయాలనుకున్నారో ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ రోజు మొత్తం ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ కావచ్చు ఎన్ని టోకన్స్ ఇచ్చారు, మీరు చెక్ చేస్తున్న సమయానికి ఎన్ని టోకన్స్ అయిపోయాయి, ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి అనేది మీకు రిప్లై గా రావడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న వీడియో కూడా అదే. సో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ ను కావచ్చు, తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ యొక్క లైవ్ స్టేటస్ ను కావచ్చు, తిరుమలలో సర్వ దర్శనం యొక్క లైవ్ స్టేటస్ ను కావచ్చు, కాషన్ డిపాజిట్ రీఫండ్ కు సంబంధించిన లైవ్ స్టేటస్ ని కావచ్చు, చాలా సింపుల్ గా వాట్సాప్ గవర్నెన్స్ లో ఎలా చెక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూసి వాట్సాప్ ద్వారా చాలా సింపుల్ గా ఈ స్టేటస్ అనేవి మీరే చెక్ చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ రాజేశ్వరి గారు అక్క ఆఫ్లైన్ లక్కీ డిప్ సుప్రభాతం వచ్చింది అక్క. ఆఫ్లైన్ లక్కీ డిప్ సెలెక్ట్ అయితే మళ్ళీ ఎన్ని మంత్స్ గ్యాప్ ఉండాలి అక్క? ఆన్లైన్ ఈ డిప్ వేసుకోవడానికి కుదరడం అక్క చెప్పగలరు గోవింద అని అడుగుతున్నారు. ఆన్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయితే మళ్ళీ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయితే మళ్ళీ ఆఫ్లైన్ లక్కీ డిప్ లో ఈ సేవలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్
అనేది ఉండాలి. అయితే ఆన్లైన్ లకిడిప్ కి ఆఫ్లైన్ లకిడిప్ కి ఎలాంటి సంబంధం లేదు. ఆన్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 నెలల లోపు ఆఫ్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 నెలల లోపు ఆన్లైన్ లకిడిప్ లో కూడా ఈ సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2025 నవంబర్ 16వ తేదీ ఆఫ్లైన్ లకిడిప్ లో నేను సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యి 17వ తేదీ సుప్రభాతం సేవలో పాల్గొన్న. నవంబర్ నెలలో నేను సుప్రభాతం సేవలో ఆఫ్లైన్ లకిడిప్ ద్వారా పాల్గొన్నప్పటికీ ప్రతి నెల కూడా ఇప్పటికీ కూడా ఆన్లైన్ లకిడిప్ లో ఈ మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉన్నానండి. సో ఆన్లైన్ కి ఆఫ్లైన్ లకిడిప్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 14వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగప్రేక్షణం సేవా టికెట్స్ కి లోకల్ కోటాలో ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఫిబ్రవరి 12వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఆన్లైన్ లకిడిప్ లో తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి లోకల్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ లోకల్ కోటాలో కూడా వన్స్ ఒక్కసారి మీరు లకిడిప్ లో సెలెక్ట్ అయితే మళ్ళీ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం రోజున 73,983 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,900 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,23,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 15 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.